హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన రెసిపీ వచ్చి ఈజీగా అయిపోయే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి. సో మనమైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. ఫస్ట్ వచ్చి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకు ముందంటే మష్రూమ్స్ మనకి పొలాల్లో దొరికేవి. ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో అంతా అమ్మేస్తున్నారు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళేసి తెచ్చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనకి ఎక్కడైనా పొలాల దగ్గర దొరికితే మేబీ అవే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇలాంటివి కొని తెచ్చుకోండి అనమాట. అవైతే తెచ్చి నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక బాండ్లీ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ఈ కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. అంటే చెక్క, మొగ్గ, ఏలక్కి, కొంచెం అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసేసుకొని వేయించుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి. మనకి రైస్ కలపడానికి కాబట్టి కొంచెం పెద్ద బాండ్లీని తీసుకొని ఇలా చేసుకుంటే మనకి రైస్ అనేది ఈజీగా కలుపుకోవచ్చు అనమాట. సో మనకి ఆనియన్ తొందరగా వేగాలంటే దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తే మనకి తొందరగా అయితే ఆనియన్ వేగిపోతుందండి. నేను ఫుల్ ఫ్రైడ్ రైస్కి అంతా కలిపి ఇక్కడే సాల్ట్ అనేది వేసేస్తున్నాను. అంటే ఉప్పు వేస్తే ఫ్రైడ్ రైస్లో కలగదు కాబట్టి సాల్ట్ వేస్తున్నాను అనమాట. మనకి ఇదంతా బాగా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా అయితే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే కొంచెం మంచిదనమాట. అంతలోపల నేను రైస్ కూడా వండేసి పెట్టేశాను. తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేది మనకి ఫ్రైడ్ రైస్లో మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందన్నమాట. అందుకనేసి కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను బీన్స్ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. దీంట్లోకే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంతసేపు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. సో మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి ఈ ఆనియన్ అయితే వేగిపోయింది. ఆనియన్ మనకి బాగా వేగిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవైతే మనకి ఇలాగ సన్నగా తరుక్కుంటే ఫ్రైడ్ రైస్లోకి బాగా కలిసిపోతాయన్నమాట. అందుకనేసి ఇలాగ సన్నగా తరిగేసాను. వీటిని కూడా వేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి. మష్రూమ్స్లో మంచి న్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో పొటాషియం, సెలీనియం, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ డి అనేది పుష్కలంగా మనకు దొరుకుతుంది. అలాగే దీంట్లో లో కొలెస్ట్రాల్ అండి, అంటే ఫ్యాట్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అందువలన మనం దీన్ని తీసుకోవడం వలన మనకి మంచి ఎనర్జీ అయితే దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీకు దొరికినప్పుడు మష్రూమ్స్ అనేది తినండి. అండ్ మనకి ఈ మష్రూమ్స్ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత దాంట్లోకే వేయించిన కాజు అయితే వేసుకొని కొంచెంసేపు వేయించుకొని దాంట్లోకి కొంచెం ధనియాలు, మిరియాలు కలిపి కొంచెం పొడి చేసుకొని దాన్నైతే వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. తర్వాత దీంట్లోకి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలి. మీకు పచ్చిమిర్చితోనే కారం సరిపోయింది అనుకుంటే మీరు ఈ చిల్లీ పౌడర్ అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మీ ఇంట్లో ఏ మసాలా పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే గరం మసాలా, బిర్యానీ మసాలా ఏదున్నా కూడా దాంట్లోకి కొంచెం యాడ్ చేసేసుకొని మనం ఫ్రైడ్ రైస్ కానీ చేసుకున్నామంటే మనకి బయట దొరికే ఫ్లేవరే వస్తుందండి. అంటే హోటల్స్లో దొరికేలాగే మనకి ఈ రైస్ అనేది ఫ్లేవర్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకైతే మనం బయట చేసినట్టే కావాలి కాబట్టి నేను ఈ ఫ్లేవర్స్ కోసం మాత్రం ఇవైతే యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా పిల్లలకి ఇంట్లో చేసిన వాటికన్నా బయట దాని మీద చాలా ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి అదే టేస్ట్లో రావాలని చెప్పి చేస్తున్నాను. సో మీరు కూడా ఇది మంచిగానే ట్రై చేయొచ్చు అనమాట. ఇంట్లో చేసిన సేమ్ ఫ్లేవర్ అయితే మీకు వస్తుంది. దీంట్లోనే కొంచెం మనకి సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటే ఘాటు కాకుండా మనకి దీంట్లో మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి. సో మీ ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది ఖచ్చితంగా వేయాలని కాదు, మా ఇంట్లో ఉందని చెప్పి నేను వేస్తున్నాను. సో ఇది కూడా వేసిన తర్వాత దీన్నైతే బాగా కొంచెం వేగనివ్వాలన్నమాట. మా వీడియోస్ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. సో ఖచ్చితంగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
చూడడమే కాకుండా మీరు కూడా ఈ వంటలనైతే ట్రై చేసేసి టేస్ట్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగొస్తుందనమాట. ఇంకా మనకి మష్రూమ్ ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనకి కొంచెం పొడి పొడిగా ఉడకపెట్టిన అన్నంనైతే వేసుకోవాలండి. మరీ ముద్దగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది ముద్ద అయిపోతుంది. నార్మల్ మన ఇంట్లో ఏ రైస్ వాడుకుంటామో దాంతోనే చేసుకోవచ్చనమాట. సో, దాన్ని కొంచెం మనం పొడిగా చేసుకుంటే చాలు. అంటే ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ ఏసుకుంటే మనకు ఈ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా అయితే వస్తుంది. సో, మనకు ఇదంతా వేసేసుకొని నీట్‌గా అయితే కలిపేసుకోవాలండి. అంటే మసాలా అంతా దీనికి పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకోవాలనమాట. అందుకే మనం పెద్ద బాండ్లీలో చేసుకుంటే మనకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, నేను మొత్తం అయితే కలిపేస్తున్నానండి. ఇలా ఫ్రైడ్ రైస్‌లు గాని చేసి పెడితే పిల్లలైతే ఈజీగా తినేస్తారనమాట. దీంట్లోకి మనం ఎక్స్‌ట్రా ఏం సాల్ట్‌లు, టేస్టింగ్ సాల్ట్‌లు యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందనమాట. సో, మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి. ఫైనల్‌గా నేనైతే మష్రూమ్ రైస్ అయితే రెడీ చేసేసాను. దాంట్లోకి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి బయట దొరికే మష్రూమ్ రైస్ లాగే మంచిగా తయారైపోతుందనమాట. దీంట్లో కావాలంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాననమాట. సో, వేడి వేడిగా రెడీ అయిపోయిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే మీ ముందుకుందండి. మీకు గానీ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేసేయండి. సో, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్.